హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం స్టిచ్చింగ్ ఎలానో చూసేద్దాము. ఇంతకు ముందు వీడియోలో కటింగ్ ఎలానో చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము. ఒకవేళ కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాము. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది. చూడండి, ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా బక్రం వేద్దాం అనుకుంటున్నాను. ఇలా బక్రం స్టిఫ్ అనమాట, పేపర్ స్టిఫ్. దీన్ని ఇట్లా కట్ చేసుకున్నాను. నెక్ ఏ షేప్ అయితే వేయాలో ఆ షేప్ కట్ చేసుకున్నాను. చూడండి, పైనుంచి ఐరన్ చేసుకోవచ్చు ఇలా నెక్ అనేది పెట్టేసి, లేదు అంటే పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక కుట్టు వేసేసుకున్నాను. వేసిన తర్వాత చూడండి, మెయిన్ పీస్ తీసుకుంటున్నాను. ఈ మెయిన్ పీస్కి పైన లైనింగ్ అనేది రావాలి. చూడండి, ఇలా మెయిన్ పీస్ అనేది కింద వేసుకుంటున్నాను. కింద వేసుకుని మనం పేపర్ స్టిఫ్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఇది ఈ విధంగా పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత కదిలిపోకుండా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్ చుట్టూరు. తర్వాత నెక్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, ఇంకొక వైపు నుంచి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసేసిన తర్వాత మనకి చూడండి ఈ విధంగా మళ్ళీ ఇంకొక వైపుకి రావాలన్నమాట. ఇలా మనం నెక్ చుట్టూ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అది కూడా పావించి గ్యాప్ తీసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకుని నెక్ అనేది బ్యాక్ సైడ్ తిరగడం కోసం ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత నెక్ అనేది ఈ విధంగా బ్యాక్ సైడ్కి అంటే లైనింగ్ని మెయిన్ పీస్కి ఈ విధంగా తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత మనకి నెక్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా అలానే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత మనకి బ్యాక్ టక్స్ ఫ్రంట్ టక్స్ అన్నీ ఇచ్చేసుకుని రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిందల్లా హుక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేసుకోవాలి. అది కూడా నేను యాడ్ చేసేసుకుంటాను. ఇలా చూసారు కదా, హుక్స్ పట్టి కాజా పట్టి అనేది కూడా యాడ్ చేసేసుకున్నాము. కింద అనేది ఒక 1 ఇంచ్ వరకు మనం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వేసుకుని షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. పఫ్ హ్యాండ్స్ అండి, ఇది బాహుబలి హ్యాండ్ మోడల్ అనమాట. కింద ఇలా ఎలిఫెంట్ బార్డర్ వచ్చే విధంగా పెట్టుకున్నాను. కింద కూడా పఫ్ ఇచ్చేసుకున్నాం కదా, ఇప్పుడు పైన హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా మనం ఏ విధంగా పఫ్ ఇవ్వాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కుచ్చులు అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి కింద ఒకలా పెట్టుకున్నాం కదా, ఈ పైన వచ్చేసి కింద పెట్టిన కుచ్చులకి పైన కుచ్చులు అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా మనకి మిడిల్లో రావాలి. అంటే మనం మిడిల్ టక్స్ దగ్గర నుంచి కూడా పెట్టుకోవచ్చు. మిడిల్ టక్స్ దగ్గర ఇలా షోల్డర్ జాయింట్కి మిడిల్ టక్స్కి మధ్య నుంచి స్టార్ట్ చేసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి హ్యాండ్ ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి, నాకైతే హ్యాండ్ ఈ విధంగా రెడీ అయిపోయింది, చూసారు కదా. అలానే ఇంకొక హ్యాండ్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనకి 2 హ్యాండ్స్ యాడ్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రాక్ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్ పార్ట్ ఎలానో చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి నేను లైనింగ్ తీసుకున్నాను. ఈ లైనింగ్కి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. లేదు అంటే కనుక మీరు అంబ్రెల్లా కటింగ్లో తీసుకున్నా కూడా దీనికి లైనింగ్కి వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టగలదు. నేను కింద పైన కూడా అంటే లైనింగ్ ఫ్రిల్స్ పెడుతున్నాను, మెయిన్ పీస్కి ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకే కదా, దానికోసం మనం ఈ విధంగా తీసుకుంటే లుక్ బాగుంటుంది. చూడండి, ఇలా లైనింగ్ మొత్తానికి మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత మనకి బాడీ పార్ట్కి అలానే మనం పెట్టుకున్న ఫ్రిల్స్ ఇలా అడ్జస్ట్ అవుతున్నాయో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను, ఒకవైపు బాడీ పార్ట్ తీసుకుని మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక వైపు లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనకి మెయిన్ పీస్ తీసుకున్నాను. ఈ మెయిన్ పీస్ కూడా ఏ పార్ట్ కా పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఇలా మనం డివైడ్ చేసేసుకోవాలి. ఇలా డివైడ్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. లేదు ఒకేలా కుట్టేసినా బాగానే ఉంటుంది కానీ అంత లుక్ ఉండదు. ఏ పార్ట్ కా పార్ట్ తీసుకుంటే మనకి డ్రెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాను. చూడండి, ఏ పార్ట్ కా పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను, ఒకవైపు తీసుకుంటున్నాను. ఈ 1 సైడ్ తీసుకుని దీన్ని మనం ఫ్రిల్స్ పెట్టేసుకుందాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే కొంచెం వదిలేసుకుందాము ఒక 1 ఇంచ్ వరకు. తర్వాత మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా
మనకి ఫస్ట్లో ఎంత అయితే వస్తుందో లాస్ట్ వరకు కూడా అలానే అంతే సైజు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఒకవైపు ఇలా పెట్టేసుకున్నాం కదా, తర్వాత ఇంకొక ఫ్రిల్ పెట్టుకోండి. అదే కంటిన్యూగా సేమ్ సైజులో వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నన్ను పెద్ద కుచ్చులు పెట్టమన్నారు కాబట్టి మనం ఇలా పెట్టేసుకుంటున్నాము. చిన్నగా అయితే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఒకే ఈక్వల్గా ఉండేటట్టు కావాలని అడిగారు కాబట్టి ఈ విధంగా పెడుతున్నాను అనమాట ఫ్రిల్స్. మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టమైతే అలా పెట్టండి. నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. కస్టమర్కి ఎలా ఇష్టమైతే మనం అలానే స్టిచ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఫ్రిల్స్ అనేవి ఇలా మొత్తం అన్నీ సమానంగా వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ నాకు ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి నేను యాడ్ చేసేసుకున్నాను కూడా బాడీ పార్ట్కి. చూసారు కదా, ఏ పార్ట్కి ఆ పార్టే యాడ్ చేసేసాను. లైనింగ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా బాడీకి మెయిన్ పీస్కి దీన్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసేసిన తర్వాత సైడ్ జాయింట్ కూడా చేసేసుకోండి. ఆ విధంగా మనకి ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం హిప్ బెల్ట్కి చున్నీ అనేది యాడ్ చేసుకోవాలి కదా, ఇది దానికోసం తీసుకున్న క్లాత్ అనమాట. ఇక్కడ నాకు మిడిల్కి జాయింట్ పడుతుంది. ఈ మిడిల్ జాయింట్ ఆల్రెడీ మనం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కనబడదు కదా, ఈ విధంగా జాయింట్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాత్రం వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుందన్నమాట. హిప్ బెల్ట్కి చున్నీ ఎలా యాడ్ చేయాలి అనేది అనమాట. చూడండి ఫస్ట్ అయితే నేను ఒక పాదం ఇంచు గ్యాప్ కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా జాయింట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనం పైనుంచి స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా జాయింట్ చేస్తాం కదా, ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రంట్కి తీసుకొని ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకుని ఇలా ఈ క్లాత్ అనేది ఓపెన్ చేసుకుని చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేస్తాను. స్టిచ్ చేసిన తర్వాత ఇటువైపు బార్డర్ అనేది యాడ్ చేసేసుకున్నాము. ఒకవైపు బార్డర్ యాడ్ చేసుకున్నాము, ఇంకొక వైపు బార్డర్ అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం శారీకి మనం ఎలా అయితే ప్లేట్స్ పెట్టుకుంటామో ఇక్కడ అదే విధంగా ఇలా కుచ్చులు పెట్టేసుకోండి. మీకు ఎంత ఎక్కువ క్లాత్ ఉంటే అలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కొంగుకి ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటాం అలా పెట్టేసుకుని పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టిన తర్వాత ఈ ఫ్రాక్ అనేది ఇలా కింద పెట్టేసి మనకి ఇక్కడ హిప్ బెల్ట్ ఎక్కడ రావాలి అనేది మనం ఈ విధంగా పెట్టుకుని చూసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత చాక్ పీస్ తీసుకుని ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మనకి హిప్ బెల్ట్కి ఎంత సైజ్ కావాలి అనేది చూసుకొని ఇలా క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు 15 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ 15 ఇంచెస్, ఇంకా అంతకంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అంటే హిప్ బెల్ట్ ఎంత సైజ్ తీసుకుంటున్నారు దాని ప్రకారం ఇక్కడ మనం పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 15 ఇంచెస్ సరిపోతుంది. తర్వాత ఈ విధంగా చూసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకున్నారు కదా, కింద లైనింగ్ వేసుకుంటున్నాను, పైన మెయిన్ పీస్ వేసుకున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. కింద ఒక లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనం స్ట్రైట్గా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకుందాము. చూడండి కింద వైపు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే పైనుంచి కూడా ఎలాస్టిక్ పెడతాం కదా బ్యాక్ సైడ్కి, దానికోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ వేసుకుని, చూసారు కదా, ఈ కింద కూడా మనం ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. మీకు గ్రీన్ కలర్ కావాలనుకుంటే ఇలా ఉంచేసుకుని ఒక లైనింగ్ మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను గ్రీన్ కూడా కనపడకుండా ఫోల్డింగ్ వేసేసుకుంటున్నాను అనమాట. గ్రీన్ కలర్ కనపడకుండా అంచు అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటువైపు అటువైపు మనకి గ్యాప్ ఉంచుకున్నాం కదా, చూడండి ఇక్కడ మనం కుట్టు వేసుకున్నాం, పిన్ తీసేసి కుట్టు వేసుకున్నాం. ఇలాంటి ఎలాస్టిక్ ఒకటి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత లైనింగ్స్ని ఈ విధంగా రెడీ చేసుకోండి. లైనింగ్ తీసుకొని ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకోండి. క్లాత్ని ఇలా వేసిన తర్వాత చూసారు కదా, ఇలా వేసిన తర్వాత ఇలా 2 సైడ్స్ జాయింట్ చేసేయండి. జాయింట్ చేసేసుకుని ఈ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి. అంటే మనం కుట్టిన ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇలాంటి ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం ఈ విధంగా టర్న్ చేసేసుకోండి క్లాత్ మొత్తాన్ని.
ఇలా టర్న్ చేసిన తర్వాత ఎలాస్టిక్ని మధ్యలో తీసుకోండి. ఇలా పెట్టేసి అటువైపు స్టిచ్ వేసేసుకొని తర్వాత ఎలాస్టిక్ని సాగు తీసుకుంటూ మిడిల్ కుట్టు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా సాగు తీసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోండి. ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు మనకి ఈ ఎలాస్టిక్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇది ఓపెన్ చేసాం కదా ఈ క్లాత్ని. ఈ క్లాత్ ఓపెన్ చేసిన దానికి మిడిల్లోకి ఈ ఎలాస్టిక్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఎలాస్టిక్ అనేది లోపలికి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనకి ఎంత సైజు కావాలి అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్నదనుకోండి మీరు లోపలికి కూడా కొంచెం పెట్టేసుకోవచ్చు. అంటే ఎక్కువ హిప్ కంటే అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఒక కుట్టి ఇప్ప తీసుకొని కొంచెం లోపలికి నెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ లూజ్ అయితే కనుక టైట్ అయినా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇలా కొంచెం ఓపెన్ చేశాను కదా, దీని నుంచి కొంచెం లోపలికి అనేది పెట్టేశాను. పెట్టేసిన తర్వాత పైనుంచి రఫ్ లాగేసుకోవడమే. ఇలా ఒక 2-3 కుట్లు అనేది వేసేసుకోండి. అదేవిధంగా ఇంకొక వైపు కూడా ఇటు సైడ్ కూడా మనం అలానే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాం కదా, చూడండి ఇది కూడా అంతే. లోపలికి పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా మనం 2 సైడ్స్ కుట్టేసిన తర్వాత చూడండి దీనికి ఇక్కడ మనం బటన్ పెడదాము. చూడండి ఇలా స్కర్ట్కి వేసుకునే బటన్ హుక్ ఉంటుంది కదా, ఇలా తీసుకోండి. ఇలాంటిది ఒకటి తీసుకొని పైనుంచి అలానే ఈ తగిలించుకునే హుక్ అయితే ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. చూసారు కదా, ఇలా మనం కావాలనుకుంటే ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయింది. ఫ్రాక్ మొత్తం రెడీ అయిన తర్వాత మీరు కావాలనుకుంటే ఫ్రాక్లో వేసుకోవచ్చు, హిప్ బెల్ట్ కూడా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం. 2 మోడల్ కింద ట్రై చేయొచ్చు. చూడండి తర్వాత హిప్ బెల్ట్ ఈ విధంగా యాడ్ చేసాం కదా. హిప్ బెల్ట్కి చున్నీ అనేది యాడ్ చేసుకునే తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రాక్ అనేది. చూసారు కదా, ఈ విధంగా. వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.